This conference will now be recorded. ఎప్పుడైతే మీరు ఈ వేరియబుల్స్ తో డీల్ చేస్తున్నారో అండ్ వేరియబుల్స్ తో డీల్ చేసేటప్పుడు మీ మైండ్ లో ఆటోమేటిక్ గా ఒక పాయింట్ ఆల్వేస్ గుర్తొస్తూ ఉండాలి. అదేంటంటే స్కోప్ ఆఫ్ ది వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ యొక్క స్కోప్ ఏంటి అనేది మీరు మీరు ఏ వేరియబుల్ వాడుతున్నారో దాన్ని బట్టి మీకు అర్థమవుతూ ఉండాలి. ఓకే, అలాగే లైఫ్ ఆఫ్ ది వేరియబుల్స్ కూడా తెలుసుకోవాలి. ఓకే, స్కోప్ అంటే వేర్ ఎగ్జాక్ట్లీ యూ కెన్ యూస్. లైఫ్ అంటే హౌ మచ్ టైమ్ ఇట్ విల్ బి హోల్డింగ్ ద వాల్యూ. Allow me to tell you about the scope and life of the variables. Scope of the variable means where exactly and how exactly you can access the variable. Sunil mute. Life means how much time the value of the variable will be constant. ఈ వేరియబుల్స్ నోట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి క్రియేట్ ఏ ఎంప్టీ బిల్డ్ డెఫినిషన్ అండ్ దెన్ క్రియేట్ ఏ పవర్షెల్ టాస్క్ అండ్ దెన్ define these values. Display these values with the right hostlet commandlet. With the right host commandlet. మీకు బిల్డ్ వేరియబుల్స్ ప్రతిదీ కూడా యూ నీడ్ టు బి ఆన్ టిప్ ఆఫ్ యువర్ టంగ్. ఈ మొత్తం అన్ని నోట్ చేయాలి, మరి చాలా ఉంటాయి. మీరు ఈ బిల్డ్ ఈ ఆల్ ఏజెంట్ వేరియబుల్స్, బిల్డ్ వేరియబుల్స్, పైప్లైన్ వేరియబుల్స్, డిప్లాయ్మెంట్ జాబ్ వేరియబుల్స్, సిస్టమ్ వేరియబుల్స్ మీకు బాగా గుర్తున్నాయో దెన్ యూ విల్ బి ఏబుల్ టు క్రియేట్ ద బిల్డ్ అండ్ రిలీజ్ డెఫినిషన్స్ ఇన్ ద డైనమిక్ మేనర్. డైనమిక్ క్రియేట్ చేయాలంటే ఈ వేరియబుల్స్ తెలియాలి. ఆల్మోస్ట్ ఒక 15 to 20 మిడిల్ లో ఉంటాయి వేరియబుల్స్ కౌంట్. లెట్స్ స్టార్ట్ ఫర్ ది ఫస్ట్ వన్. కాపీ చేద్దాం, మళ్ళీ చాలా ఉన్నాయి. టోటల్ 30 వేరియబుల్స్ ఉంటాయి ఓన్లీ ఫర్ బిల్డ్. ఫ్రంట్ మరి నేను రెజ్యూమ్ చూసాను, అసలు చాలా కొత్త కొత్త టెక్నాలజీలు ఉన్నాయి అబ్బా, అసలు ఎప్పుడేం లేని. అర్థం కాదు. చాలా కొత్త కొత్త
రెజ్యూమ్. ఓకే స్టార్ట్. ఓకే వచ్చారా ఒక మన 3 ఇయర్స్ తర్వాత నీ రెజ్యూమ్ కూడా అలాగే ఉంటుంది, డోంట్ వరీ. 3 years తర్వాత అప్పటికి టెక్నాలజీ ఉంటుందో గిట్ లాగా జెట్ వస్తుంది. గెటింగ్ రికార్డెడ్. That's lost. Done. Yeah. Now create a build definition and display the variable values. ఇక్కడ మీకు పాయింట్ ఏంటంటే ఈ బిల్డ్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ అనేవి కేవలం బిల్డ్ డెఫినేషన్ స్కోప్ లోనే పనిచేస్తాయి. ఆల్ దీస్ బిల్డ్ వేరియబుల్స్ ఈస్ జస్ట్ ద బిల్డ్ డెఫినేషన్. యూ కెనాట్ యూస్ బిల్డ్ వేరియబుల్స్ ఇన్ రిలీజ్ డెఫినేషన్స్ ఆర్ రిలీజ్ పైప్లైన్స్. Okay. Whereas you can use the agent variables in the release definition and in the build definition as well. But build variables scope is only till build. That's it. You cannot use these variables in any other in any way other than the build definition. So the scope of the build variables is only build definition. That's it. And build pipeline. All of you clear about the scope? Yes. Yes, money. మహేష్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది, అంత కష్టపడకు. ఎంటీ ఒక అవసరం లేదు. ఇయర్ ఫోన్స్ మారుస్తా. దీన్ని క్లోన్ చేయి. ఈ పైప్ లైన్ ని క్లోన్ చేయి మహేష్. Mute yourself before you switch. ఒక్క నిమిషం చేంజ్ చేసా, క్లోన్ చేస్తున్నా. ఇప్పుడు కొంచెం బెటర్ ఉందా? ఓకే ఫైన్ గుడ్. అవి ఇయర్బడ్స్ కొంచెం పేషెన్స్తో ఉండండి, ఈ సిస్టమ్ కొంచెం నిదానంగా పనిచేస్తుంది. ఓకే నో వరీస్. సో ఐ మీన్ నేను మీకు ప్రత్యేకించి పైప్ లైన్ క్లోనింగ్ ఎలాగన్నా నేను చెప్పలేదు, డిస్కస్ చేయలేదు, ఎందుకంటే మనం ప్రాక్టికల్ గానే చూపిస్తున్నాం కదా. సో ఆల్ ఆఫ్ యూ క్లియర్ రైట్ హౌ టు క్లోన్ ఏ పైప్ లైన్, ఐ మీన్ హౌ టు క్లోన్ ఏ డెఫినేషన్, వెదర్ ఇట్స్ ఎ బిల్డ్ ఆర్ రిలీజ్. Yes. Yes, money. రిలీజ్ కి మనం చేయలేదు అనుకుంటా కదా మనీ, ఓన్లీ బిల్డ్ పైప్ లైన్ కి చేసినాం మనం, రిలీజ్ కి చేయలేదు. అవును, ఐ మీన్ రెండు సేమ్ ప్రొసీజర్ భార్గవ్. అంటే రిలీజ్ కి మనము క్లోన్ చేసి డెవ్ అలాగా పెట్టుకున్నాం కదా, స్టేజింగ్, డెవ్ టెస్ట్, యూఏటి అవి పెట్టుకున్నాం కదా. అది స్టేజ్ వైజ్ క్లోనింగ్, ఇది పైప్ లైన్ లెవెల్ క్లోనింగ్. ఓకే ఓకే రైట్ రైట్. ఇది ఓకే కదా, ఏదైనా నేమ్ ఉన్నా ఓకే కదా. యువర్ పైప్ లైన్ నేమ్ షుడ్ ఆల్వేస్ డిఫైన్ ద పర్పస్ ఆఫ్ ది యాక్టివిటీ. Okay. That's a standard to be followed always. It's not MD pipeline. You are adding a task there. Okay. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ స్టాండర్డ్స్ ఇవి.
మనం చిన్న చిన్న వాటి దగ్గర ఎంత ప్రాసెస్ ఫాలో అవుతున్నామో దాన్ని బట్టి మనకు ప్రాజెక్ట్ యొక్క ప్రాసెస్ మీద అంత గ్రిప్ వస్తుంది. బిల్ వేరియబుల్స్ అని రాసుకో మహేష్. డోంట్ లెఫ్ట్ ఇట్ ఆఫ్ ఇట్. అదే వేరియబుల్స్ ని వేర్ అంటారు కదా అని వేర్ వరకు రాసా. ఓకే, ఇది ADO2 పైప్ లైన్ ఏజెంట్ పోల్. ఓకే, పైప్ లైన్ లో సో ఇది మన సోర్స్. ఇక్కడ మనం ఏం మార్చక్కర్లేదు. That's fine. Good. సో ఇప్పుడు జాబ్ లో పార్షల్ టాస్క్ కమాన్ పార్షల్ యాడ్ ఇన్ లైన్. Change the name of the task to displaying bill variables. Displaying bill variables. Yeah. స్టాప్ కంటిన్యూ. ఒకటి స్టాప్, ఒకటి కంటిన్యూ, ఒకటి సైలెంట్లీ కంటిన్యూ కదా. ఓకే 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 7Q. వేరియబుల్స్ ప్రింట్ అయిపోతాయి ఇప్పుడు. నాకు బిల్ వేరియబుల్స్ ప్రింట్ అవ్వాలి కదా, ఇలా ఎగ్జిక్యూట్ అయితే వేరియబుల్స్ ప్రింట్ అయిపోతాయా? ఏం చేయాలి ఇంకా? ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ డిఫైన్ చేయాలి. మరి షూర్. అది ఏజెంట్ జాబ్, అంటే ఏజెంట్ వేరియబుల్స్ డీల్ చేస్తాం అక్కడ. అక్కడ బిల్ వేరియబుల్స్ ఎందుకు డిఫైన్ చేస్తాం? సరే, కరెక్ట్. Pipeline is throwing pipeline is throwing an error. Fix it first. Fine. Now display the variables. Copy entire variables here from the text pad. Remove first words. రెండునా? ఫస్ట్ వేరియబుల్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీనా? పైన ఏదో ఉన్నా మర్చిపోయావా? ఫస్ట్ మనం చెక్ చేసుకో. అదే ఆర్టిఫాక్ట్. ఓకే ఫైన్. యాక్చువల్లీ ఫస్ట్ మనం కామెంట్ రాసి ప్రింట్ అవ్వాలంటే రైట్ హోస్ట్ లో సెంటాక్స్ రాసేయాలి. సెంటాక్స్ రాసాం కదా, అలా రాయాలి, అప్పుడు ప్రింట్ అవుతుంది. ప్రింట్ అది ఇక్కడ చేద్దాం కదా, అక్కడ కష్టం. అక్కడ ఎందుకు కష్టం? అక్కడ ఇది చెప్పాను కదా ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలో. ఫస్ట్ కామెంట్స్ పెట్టి నీకు అక్కడ స్పేస్ తక్కువ ఉంది కదా, దాన్ని ఎక్స్పాండ్ చేసుకో స్పేస్ వచ్చేటట్టు. ఓకే ఓకే, గాట్ ఇట్. ఓకే, కావాలంటే ఇది కూడా చేయొచ్చు ఫుల్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు నోట్ ప్యాడ్ చేసుకో. అసలు ఇది గుర్తుందా లేదని అడిగా అంతే. ఓకే, నిన్నది ఈ రోజు గుర్తుంటుంది అబ్బా, నెక్స్ట్ మంత్ అయితే కదా. అదే కదా ప్రాబ్లం. టీమ్ ప్లీజ్ హియర్ టు కంప్లీట్ దిస్. కష్టపడుకో, వెయిట్, ఇంకా షార్ట్ గా చెప్తాను, వెయిట్, అంత కష్టపడుకో. ఓకే ఓకే. కంట్రోల్ హెచ్ కొట్టి బిల్డ్ ముందు డైరెక్ట్ రైట్ హోస్ట్ అని చెప్పి పెట్టుబడి. అలా పెట్టలేము, దానికి పద్ధతి ఉంది. అక్కడ W ఒకటే పెట్టి WRI పెట్టు. ఇక్కడ WRI అంటే ప్రింట్ అవుతుందా? అక్కడ పెట్టి చెప్తా. లేకపోతే WRI తీసే చెప్తా.
WRA మ్మ్. అంటే ఆ కింద మొత్తం అన్ని అది వేరియబుల్స్ తీసేయ్. తీసుకుని సెలెక్ట్ చేసుకుని WRA వస్తుంది. నోట్ప్యాడ్ Yeah, ప్లస్ నేను ప్లస్ ఉంటే కింద ఆ, మొత్తం అన్ని నేను అదే వేరియబుల్స్ చేస్తున్నా. నోట్ ప్యాడ్ ప్లస్ అవసరం ప్లస్ లేదు. నేను ఇందులో లేదబ్బా. అంత నాకు అది కష్టపడద్దు వచ్చింది. మహేష్. దీనిలో చెప్పు నేను చెప్పు. చెప్తాను, డన్. ఎక్స్పాండ్ చెప్తాను. ఇప్పుడు అన్ని సెలెక్ట్ చేసుకో, అన్ని సెలెక్ట్ చేసుకో మొత్తం అన్ని. హెచ్ కంట్రోల్ హెచ్. ఓకే. అక్కడ బిల్డ్ అండ్ రాయ్, బిల్డ్ డాట్ రాయ్, డాట్. రాసా. ఓకే, దానికి ఓకే. రీప్లేస్ రైట్ హోస్ట్, Hmm. రైట్ హోస్ట్, రైట్ హోస్ట్ డబుల్ కాలన్ మధ్య స్పేస్ ఇవి. ఇప్పుడు మళ్ళీ కాలన్ ఎండింగ్ తర్వాత, ఐ మీన్ డబుల్ కాలన్ తర్వాత స్పేస్ ఇచ్చి బిల్డ్ డాట్ అని పెట్టు, స్పేస్ ఇచ్చి బిల్డ్ డాట్ అని పెట్టు. ఓకే, ఇప్పుడు ఈ బిల్డ్ కి స్టార్టింగ్ లో బిల్డ్ ముందు డాలర్ కరెన్సీస్ తీసుకో, డాలర్ కరెన్సీస్ బి క్యాపిటల్. ఓకే. ఇప్పుడు ఒకటి రీప్లేస్ చేయి, ముందు టెస్ట్ చేసుకో, ఒకటి రీప్లేస్ చేసేసి. ఒక్కటి రీప్లేస్ చేస్తుందా? అన్ని సెలెక్ట్ చేసాం కదా, మొత్తం సెలెక్ట్ చేశాను నేను. అయితే ఒకటి అయితే రీప్లేస్ అయితే చేయి. బిల్డ్ డాట్ కెనాట్ ఫైండ్ బిల్డ్ డాట్. అయితే ఓ పని చేయి, బిల్డ్ ఒక డాట్ తీసేయి. ఇంకా మ్యాచ్ కేసు కొట్టు. స్పేస్ ఉన్నట్టుంది, లేకపోతే స్పేస్ లేదు బ్రో. లేకపోతే స్పేస్ కూడా స్పేస్ ఏం లేదుగా. లేదు, బిల్డ్ కి పక్కన డాట్ తీస్తే ఇక్కడ కూడా లేదుగా. పెద్ద బ్లండర్ అవుతుంది. దట్స్ ఫైన్. మనకి ఒక 5-6 వేరియబుల్స్ ఉంటాయి అంతే, బిల్డ్ ఓకే. అనే ఆ, మిగతా ఓకే. ఇదేంటి చేంజ్ అవ్వలేదు. ఇక్కడ బిల్డ్, ఇక్కడ కూడా బిల్డ్ ఉంది. అదే అంటున్నారు సునీల్ కదా. అదే నేను బిల్డ్ డాట్ అన్నా, కానీ డాట్ యాక్సెప్ట్ చేయట్లేదు. మ్యాచ్ కేసు కొడదాం. వచ్చింది. వచ్చిందా? సరే, సేమ్ కదా ప్లేస్. లాస్ట్ అవసరం లేదు. ఓకే ఫైన్, చేసేసాను కదా. దట్ వోంట్ ఎఫెక్ట్ ఈవెన్ దో ఇట్స్. ఓకే, ఫస్ట్ మిగిలిపోయిందబ్బా. ఫస్ట్ ఇది కరెక్టేనా? ఫస్ట్ కరెక్ట్, సెకండ్ దానిలోనే రైట్ హోస్ట్ డబుల్ పడింది. రైట్ హోస్ట్ డబుల్ పడింది. నా వాయిస్ బ్రేక్ అవుతుందా? చిన్నగా అప్పుడప్పుడు ఇందాక బ్రేక్ అయింది, మళ్ళా సెట్ అయింది. ఓకే ఓకే, ఎక్కువ ఎందుకు వస్తుంది? ఇంకా ప్రతిదానికి నువ్వు క్లోజర్ ఇవ్వాల్సిందే, దానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే అన్ని కామన్ లేవు కదా. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో అయితే నువ్వు చేసుకోవచ్చు ఈజీగా. బిల్డ్ డాట్ రిపాజిటరీ డాట్ క్లీన్ లో నీకు పెరెన్సీస్ 2 సార్లు క్లోజర్ పడింది చూడు. Hope all of you clear that how to print a variable in PowerShell, in DevOps using PowerShell. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి మీకు అవుట్పుట్ వస్తుందా? ఈ మధ్యలో ఇది రాయాలి కదా, ఇది మళ్ళీ అది జస్ట్ కామెంట్స్ అబ్బా, అది రాసినా రాయకపోయినా రావాలి అసలు అయితే. అంతే కదా, మన కామెంట్సే కదా మనం రాసుకునేది. అది కామెంట్స్ కాదు భార్గవ్, అది పర్పస్. సింటాక్స్ వేరియబుల్స్ బిల్డ్ చేస్తాము, ఆ వేరియబుల్ ఏంటో తెలియదు కదా మనకి. బిల్డ్ డాటా ఆ వేరియబుల్ ఏంటో తెలియదు కదా మనకి. అదే స్ట్రింగ్ అని చెప్పి అంటారు, స్ట్రింగ్. అది ఈజ్ పెట్టుకో, బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ ఈజ్ స్పేస్ ఇచ్చి ఈజ్ పెట్టుకో, అక్కడ కాదు కోర్స్ లోపల.
ఆహా. అయితే ముందు Paste. కాపీ చేసుకో, తర్వాత ఈజ్ పేస్ట్ చేసి సింగిల్ అయిపోతుంది. ఉమ్. ఇలాంటప్పుడు కాగ్నిటివ్ సర్వీసెస్ ఇంపార్టెన్స్ తెలుసు. ఏమని? అంతే కదా. నువ్వు ఈజ్ కూడా నువ్వు కాపీ పేస్ట్ చేయాల్సిన లేదు, అది కూడా రిప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా. స్పేస్ తోనా? చూద్దాం. కాదు, కోట్ డాలర్ పెట్టి కోట్ స్పేస్ డాలర్ ఇస్తున్నాం కదా, దాని బదులు ఈజ్ కోట్ డాలర్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఓకే. మీరు ఆటోమేటెడ్ అసలు ఈ లొల్లి లేకుండా ఎక్సెల్ లో రాసేసి రైట్ హౌస్ మొత్తం లాగి పడేసి రెండు లాగి పడేస్తే అయిపోతాయి అసలు. ఎగ్జాక్ట్లీ కదా, ఎక్సెల్ లో కూడా రాయొచ్చు. కాన్కాట్ ఎక్సెల్ లో లాగి పడేస్తే రేపు ట్రై చేద్దాం. ఇంకా ఉన్నాయి కదా మనకి వేరియబుల్స్. కాన్కాట్ రాయొచ్చు, కరెక్ట్. అంటే రోజు రోజుకి మనం ఎలా ఆటోమేషన్ అచీవ్ చేసుకోవాలి, నెసెసిటీ ఏంటి ఐడెంటిఫై చేసుకుంటే ఆటోమేటిక్ గా స్క్రిప్టింగ్ వస్తుంది. సగం కూడా అవ్వలేదు. ఈలోపు ఇది డిఫైన్ చేసేబ్బా, మా మీన్స్ రికార్డ్ అవుతుంది కదా, టైం వేస్ట్. ఇది ఎందుకు? లేదు, అవి చెప్తూ ఐ మీన్ దాని అవుట్పుట్ చూపించి చేయాలి, అలా చెప్పొద్దు. అయితే రికార్డింగ్ పాస్ చేసే కదా, టైం ఎందుకు ఫార్వర్డ్ చేసుకోవాలి? ఏం కదా, దట్స్ ఫైన్. ఇప్పుడు పర్లేదు, రేపు చూసినప్పుడు. This Yeah. conference will now be recorded. మైషు, ఆ స్క్రీన్ పెద్ద చేసుకోవా, నోట్ ప్యాడ్ పెద్ద చేసుకో. వేరియబుల్ కి ఒక 2 lines 3 lines గ్యాప్ ఇవి. Okay. First build artifact staging directory. Copy the output from the build. Go to second or third. That's fine. Basically, the value that will be assigned for this build artifact staging directory is the artifacts folder that is created for the build job of the respective build pipelines, where exactly the build pipeline is getting executed on the agent level. అంటే ఏ ఏజెంట్ అయితే యూజ్ చేసుకుని ఈ బిల్డ్ పైప్లైన్ రన్ అవుతుందో ఆ ఏజెంట్ లో ఏ బిల్డ్ జాబ్ యొక్క ఐడి ఉందో ఆ బిల్డ్ జాబ్ యొక్క ఐడిలో ఆర్టిఫాక్ట్స్ అనే ఫోల్డర్ అనేది ఒకటి ఉంటుంది.
ఆ ఆర్టిఫాక్ట్స్ యొక్క ఫోల్డర్ వాల్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏ మీన్స్ ఆర్టిఫాక్ట్స్, 2 మీన్స్ బిల్డ్ జాబ్ ఐడి. రైట్, డెఫినేషన్ సేమ్ అదే రాసేనా? అంతే. ఆర్టిఫాక్ట్స్ పాత్, ఆర్టిఫాక్ట్ ఫోల్డర్ పాత్ ఆఫ్ ఏ బిల్డ్ పైప్ లైన్. అని ఒక డౌట్, ఇది పబ్లిష్ అయిన ఆర్టిఫాక్టా లేదంటే ముందు అదే తీసుకుంటాం కదా కొన్ని ఆర్టిఫాక్ట్స్, అందులో ఇది ఇక్కడ ఉండే ఆర్టిఫాక్ట్ మీకు చెప్పేది? పబ్లిష్ ఆర్టిఫాక్ట్ అనేది బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ నుంచి తెచ్చుకుంటుంది. ఓకే. Basically, this build artifact staging directory will hold the data that is copied. పబ్లిష్ ఆర్టిఫాక్ట్ టాస్క్ చూస్తే అది కూడా అవుట్పుట్ ఇదే లొకేషన్ ఇస్తుంది. నేను చూపిస్తాను నీకు. ఇది మనం రన్ చేసిన తర్వాత ఈ పాత్ లోకి డేటా స్టోర్ అవుతుంది కదా, మనం ఒకసారి పైప్ రన్ చేయగానే ఆ పైప్ లైన్ లో డేటా వెళ్ళి అక్కడ స్టోర్ అవుతుంది. అండ్ ఇది స్టాటిక్ డైనమిక్, సో డైనమిక్ ఏగా. Data would be dynamic. The value of this one will be depends on the pipeline ID. నిన్న మనం డిస్కస్ ఏజెంట్ వర్క్ 2 అంటే ఏంటి? ఆ 2 అనే వాల్యూ దేనిది? పైప్లైన్ ఐడియా, ఏజెంట్ ఐడియా, జాబ్ ఐడియా? వాల్యూ పైప్లైన్ ఐడి, పైప్లైన్ ఐడి, పైప్లైన్ ఐడి. బిల్ జాబ్ ఐడి అన్నా ఇందాక. చెప్పండి మరి. యాక్చువల్ గా ఆ 1 వాల్యూ అనేది ఏజెంట్ లో ఇది పైప్లైన్. ఏజెంట్ this D drive Azure self-hosted agents /agent/work/2 that refers agent build directory value. ఏజెంట్ డాట్ బిల్డ్ డైరెక్టరీ అనే ఒక వేరియబుల్ యొక్క వాల్యూ అది, దానిలో ఉన్న ఆర్టిఫాక్ట్స్ వాల్యూ. అయితే ఆ 2 రిఫర్స్ వాట్? పైప్లైన్ ఐడియా, జాబ్ ఐడియా, బిల్డ్ ఐడియా. Now go to build definition, please. Artifact build. ఈ 29 ఏంటి? రన్ 29 లాగ్స్ అనుకుంది. రన్ 29 లాగ్స్ అనుకుంది. సునీల్ నెంబర్ ఆఫ్ ద రన్స్ ఫర్ ద పైప్లైన్. సునీల్ మ్యూట్ లోకి వెళ్ళిపోయి చెప్తాను. ఓకే. ఇక్కడ మీరు మీరు ఐడెంటిఫై చేసిన వాల్యూస్ ఏంటంటే, మనం పైప్ లైన్ రన్ చేస్తే 27, 28, 29 వస్తుంది. అదే డిఫరెంట్ వాల్యూ ఉంది. ఇక్కడ ప్రతి బిల్డ్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇది ప్రతి బిల్డ్ పైప్ లైన్ లో లైన్ నెంబర్ 1 లో బిల్డ్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ అంటే వర్క్/2 అని వస్తుంది. మరి ఈ 2 ఎందుకు వస్తుంది? ఆ పైన 29, 28 ఎందుకు వస్తున్నాయి? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒకటి పైప్ లైన్ ఐడి, ఇంకోటి బిల్డ్ జాబ్ ఐడి అని నేను అనుకుంటున్నాను. What exactly this 2 means? How to identify? What's the purpose? I mean, what exactly the background reason? Why this 2 means? ఆ 2 కి 27, 29, 28 కి ఉన్న రిలేషన్ ఏంటి? ఈ 2ని మనం ఏమని అర్థం చేసుకోవాలి? అనేది రెండో ప్రాజెక్ట్, అంటే ప్రాజెక్ట్ బట్టి అది తీసుకుంటుందా? ఇక్కడ మీరు ఆలోచించాల్సిన వే ఏంటంటే, ఓకే ఒక పని చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ మహేష్ మెషిన్ లో ఎన్ని జాబులు రన్ అయ్యాను ఇప్పుడు దాకా? 2 జాబులు కదా, అవునా?
రైట్ ఆర్ రాంగ్? 3 కదా. మహేష్ క్లిక్ నేను ఇప్పుడు మీకు దట్స్ ఫైన్, నేను చెప్తాను ఎలా వచ్చిందన్న చెప్తాను. క్లిక్ ఆన్ ఏజెంట్ జాబ్ 1, క్లిక్ ఆన్ ఏజెంట్ జాబ్ 1, నాట్ పైప్, నాట్ ట్యాబ్స్, ఏజెంట్ జాబ్ లెవెల్, ఓకే ఓకే. టాస్క్ ఏజెంట్ జాబ్ లెవెల్. ఓకే, నో క్లిక్ ఆన్ ఇనిషియలైజ్ జాబ్, ఇనిషియలైజ్ జాబ్, నో క్లిక్ ఆన్ ది చెక్అవుట్ జాబ్, చెక్అవుట్ టాస్క్, నో క్లిక్ ఆన్ ది డిస్ప్లేయింగ్ టాస్క్. ఓకే, ఇది ఎలా ఉంచాయి. సో ఫస్ట్ లెట్ మీ నో ఆన్ విచ్ ఏజెంట్ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్, on which agent it got executed. All the ఏజెంట్ jobs ఏజెంట్ are executed on which agent? ఇది మన కార్తీక్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో ఎగ్జిక్యూట్ అయింది. దాని పైన ఉంది. ఎక్కడ నేమ్ నాకు ఆ వాల్యూ చూపించు. ఏజెంట్ జాబ్ లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కాకుండా పైన చూసుకోవచ్చు పైన కదా. ఉంది, పైన ఉంది. ఈ పేజ్ లో చెప్పమంటావా పైన చూడమంటున్నా? పైన ఉంది. పైన చెప్పాలి, అక్కడ ఉండదు కదా. పై పేజ్ లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది. Okay, now identify the agent that is picked for build execution number 27 or build ID 27. This is 29. 29 అనే బిల్డ్ జాబ్ ఇది కార్తీక్ హోస్టెడ్ ఏజెంట్ లో ఎగ్జిక్యూట్ అయింది. మరి 27 జాబ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది? అది కూడా కార్తీక్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లో ఎగ్జిక్యూట్ అయింది, రైట్? అవును. మరి 28 జాబ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ అయింది? అది కూడా అక్కడే, సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ లోనే, రైట్? మరి ఇందాక 1 2 నువ్వు ఎక్కడ చూసావు? ఈ లోకల్ మెషిన్, ఈ లోకల్ మెషిన్ జాబ్స్ కి సంబంధం ఉంది, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. నేను యాక్చువల్లీ 1 ఈ 2 లో 1 2 ఏం అనే డేటా task ఉంది లోకి, చూసా. ఈ హలో, గైస్ గైస్ మనీ డ్రాప్ మనకట్ట వినిపించలేదు. అందరికైతే నా వల్లే పోయింది అంటాడు అని చెప్పి guys, are you clear about this? అని ఏమి ఏం చెప్పావు వినపడలేదు. క్లియర్ అవడానికి? ఏం చెప్పావు క్లియర్ అవడానికి? వాయిస్ బ్రేక్ అయినట్టు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. కంటెంట్ నేను చెప్పలేదు యాక్చువల్ గా. అంటే ఇక్కడ ఏజెంట్ ఐడి పిక్ చేసుకున్నది అండ్ మహేష్ లోకల్ మెషిన్ లో వెరిఫై చేసేది రెండు డిఫరెంట్, నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. ఎందుకంటే ఏజెంట్ ఈస్ కార్తిక్ మెషిన్, మహేష్ లోకల్ మెషిన్ లో వెరిఫై చేసినప్పుడు 1 2 ఫోల్డర్స్ అనేవి జాబ్ ఫోల్డర్స్, అవి వాటికి వీటికి సంబంధం లేదు కదా. అవును. ఓకే ఓకే, ఈ బిల్డ్ డాట్ ఆర్టిఫాక్ట్ స్టేజింగ్ డైరెక్టరీ వాల్యూ లో 1 or 2 or 3 or 4 అనేది ఏంటి అనేది మనం స్పెషల్ గా డిస్కస్ చేయాలి. దాని గురించి నేను చెప్తాను. దట్స్ లీవ్ నౌ ఫర్ ఎ మినిట్, ఫర్ సమ్ టైమ్, నాట్ ఫర్ ఎ మినిట్. ఓకే, నౌ గెట్ ద వాల్యూస్ ఫర్ అదర్ వేరియబుల్స్ యాజ్ వెల్. It's 29. ఇదే కదా అన్నావు? బిల్డ్ ఐడి 29 is బిల్డ్ ఐడి. 29 is బిల్డ్ ఐడి. దీనిలో 28 is బిల్డ్ ఐడి. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకసారి మహేష్ ఐ మీన్ ఆ డెఫినేషన్ ఓపెన్ చేయి. డెఫినేషన్ వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. యా, వేరే ట్యాబ్ లో ఓపెన్ చేయి. వేరే ట్యాబ్ లో ఓపెన్ చేస్తుండు. ఓకే, ఓకే, డెఫినేషన్ ఓపెన్ చేయి అంతే. నువ్వు ఎన్ని జాబ్కి వెళ్ళక్కర్లేదు. డెఫినేషన్ సమ్మరీ, డెఫినేషన్ సమ్మరీ. అర్థం కాదు మని, ఏదైనా ఓపెన్ చేయమంటున్నావా? ఏం పైన దాని మీద క్లిక్ చేయి. దీని బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ పేజ్ అంటారు. ఓకే ఓకే. You can list out how many times
this build got executed. Okay. Okay. Now open the pipelines in different tab. Open the pipelines in different tab. చేస్తున్నాను. Click on the pipelines in the hierarchy. Yeah. Okay. So now hope you got the point, like what exactly is 29. 29, 28, 27 ఇవనేవి ఈ ప్రాజెక్ట్ లో పైప్ లైన్స్ లో ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిన పైప్ లైన్ యొక్క నెంబర్ ఎంత అని చెప్పుద్ది. ఓకే. ఇక్కడ 11 ఉంది. సో అలా ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి చెప్తా, అంత కష్టం నేను నీకు క్లారిటీ ఇస్తా. ఆ ఫస్ట్ రీసెంట్ పైప్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయి. ఓకే. డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేయాలి, పైప్ లైన్ ఎగ్జిక్యూట్ చేయకూడదు. ఓకే, ఇది సమ్మరీ Run పేజ్. రన్ పైప్ లైన్ కొట్టొచ్చు కదా. వెయిట్ ఒక నిమిషం నేను చెప్తా. గైస్, దీన్ని బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ పేజ్ అంటారు. ఇక్కడ మీకు కనిపించే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక బిల్డ్ డెఫినేషన్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అనేది ఇక్కడ కనిపిస్తాయి. క్లియర్? ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, ఏ బ్రాంచ్ ఐడి, ఎవరు మాన్యువల్ గా ట్రిగ్గర్ చేశారు. సో ఓన్లీ దీస్ డీటెయిల్స్ అది చెప్తానులే. ముందైతే ఈ పేజ్ ని బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ పేజ్ అంటారు. రిమెంబర్ దిస్ పాయింట్. ఇఫ్ ఐ ఆస్క్ యూ టు గో టు ద బిల్డ్ డెఫినేషన్ సమ్మరీ పేజ్, then you need to click on here. Mahesh, don't go anywhere please. Yeah, sure. While discussing. Okay. All of you clear that about what exactly the terminology that you're referring will be this page? I mean, ఈ పేజ్ ని రిఫర్ చేయడానికి ఏ టెర్మినాలజీ వాడతారో క్లియర్ ఉందా? Yeah. This page is called build definition summary page. Okay. Yeah. Now click on the run pipeline. Now choose the different agent here. Okay, that's fine. కానీ ఏజెంట్ అవసరం లేదు, అదే ఉంచేనా? ఉంచేయం కదా, రన్. Okay, now go to summary page once again. Go to summary page once again. ఈ సమ్మరీ పేజేగా ఇది ఏజెంట్ యొక్క బిల్డ్ పైప్ లైన్ పేజ్. ఓకే, ఇక్కడ బ్యాక్. కరెక్ట్. This is summary page. Now all of you clear how the number got increased and what's exactly the number? ఈ 30, 29, 28, 27 ఇవన్నీ కూడా బిల్డ్ పైప్ లైన్ యొక్క ఐడి. అండ్ ఈ బిల్డ్ పైప్ లైన్ యొక్క ఐడి అనేది will be generated according to the number of pipelines those are executed in this project. Okay, this is called build id. ఒకసారి దాన్ని ఓపెన్ చేయి మహేష్. 38 దాన్ని ఓపెన్ చేయి. ఓకే. ఇప్పుడు URL లో చూడండి, build id is equal to 30 అని ఉంది. బ్యాక్ రావాలా? అవసరం లేదు, పైన URL లో చూడు, build id is 30 అని ఉంది, రైట్? దట్ మీన్స్ this build definitions unique id in this project. ఈ ప్రాజెక్ట్ లో ఈ బిల్డ్ డెఫినిషన్ అయితే ఈ ప్రాజెక్ట్ లో ఈ బిల్డ్ డెఫినిషన్ యొక్క ఈ బిల్డ్ పైప్ లైన్ కి ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ బిల్డ్ పైప్ లైన్ కి ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఐడి ఏంటి అంటే ఈ బిల్డ్ ఐడి. కరెక్ట్. All of you clear what exactly is the build id? Build id is the unique value that is assigned for. మనీ నీ వాయిస్ బ్రేక్ అయింది, మాట్లాడుతున్నావా? మనీ All of you clear what exactly is build id? నీ వాయిస్ ఇప్పుడే వినిపించింది అబ్బా, ఒక 2 minutes నుంచి వినిపించట్లేదు. ఒక నిమిషం, ఇయర్ ఫోన్స్ నేను రిపీట్ చేస్తాను. బిల్డ్ ఐడి అనేది అక్కడ నుంచి స్టార్ట్ చేసావు, సో తర్వాత వినిపించలేదు.
ఒక నిమిషం నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాను సో దట్ విల్ హ్యావ్ ఫ్లాట్. ఓకే, బేసికల్ గా మీకు తెలియాల్సింది ఏంటంటే యూనిక్ వాల్యూస్ ఏంటో తెలియాలి. ఒక బిల్డ్ డెఫినేషన్ తో కానీ, ఒక బిల్డ్ పైప్ లైన్ తో కానీ, ఒక రిలీజ్ డెఫినేషన్ తో కానీ, ఒక రిలీజ్ పైప్ లైన్ తో కానీ మీరు డీల్ చేసేటప్పుడు వాటి యొక్క యూనిక్ ప్రాపర్టీస్ ఏంటో మీకు తెలియాలి. ఓకే, సో ఆ యూనిక్ ప్రాపర్టీస్ లో ఈ బిల్డ్ ఐడి, బిల్డ్ డెఫినేషన్ ఐడి, రిలీజ్ డెఫినేషన్ ఐడి, రిలీజ్ పైప్ లైన్ ఐడి అనేవి యూనిక్ ప్రాపర్టీస్. క్లియర్? జస్ట్ మినిట్, ఐ నీడ్ టు మేక్ ఎ ఈ నోట్. ఐడి అనేది మన ప్రాజెక్ట్ బేస్డా లేకపోతే అంటే ఒక్కొక్క జాబ్ బేస్డా మని? అంటే ఐ మీన్ ఇప్పుడు ఒకటి క్రియేట్ చేసిన ఒక బిల్డ్ డెఫినేషన్ బేస్డ్ వైజ్ గా జాబ్ ఐడీస్ వస్తాయా, లేకపోతే ప్రాజెక్ట్ వైజ్ గా బిల్డ్ ఐడీస్ వస్తాయా? గుడ్ క్వశ్చన్. దట్ డిపెండ్స్ ఆన్ ది ప్రాజెక్ట్ వైజ్, నాట్ ఆన్ ది బిల్డ్ డెఫినేషన్ వైజ్. అది ప్రాజెక్ట్ వైజ్ కార్తిక్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ భార్గవ్, నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మహేష్ ఒక నిమిషం, గో బ్యాక్ టు యువర్ ప్రాజెక్ట్ ప్లీజ్. ఎడిబో ప్రాజెక్ట్. ఒక్క సెకండ్. బిల్డ్ ఐడి, బిల్డ్ డెఫినేషన్ ఐడి, ఇంకొకటి ఏంటి? యూనిక్. అవి మనం రిలీజ్ డెఫినేషన్ ఐడి, రిలీజ్ ఐడి ఆర్ యూనిక్. ఓకే ఓకే, రిలీజ్ డెఫినేషన్ ఐడి, రిలీజ్ ఐడి ఆర్ యూనిక్. మళ్ళీ రిలీజ్ అని రాయాలి ఇప్పుడు. నేను అంతకున్నప్పుడు ఇప్పుడు వద్దని చెప్పా. రాద్దాం. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్, ఇప్పుడు భార్గవ్ ఏదైతే క్వశ్చన్ అడిగాడో ఇంటర్వ్యూలో కూడా అదే క్వశ్చన్ అడుగుతారు. ఏమనంటే ఒక ప్రాజెక్ట్ లెవెల్లో 2-3 బిల్డ్ డెఫినేషన్ ఎగ్జిక్యూట్ చేశాను. సో వాటికి వచ్చే ఐడీస్ అనేవి బిల్డ్ డెఫినేషన్ లెవెల్లో వచ్చే యూనిక్ ఐడియా, ప్రాజెక్ట్ లెవెల్లో వచ్చే యూనిక్ ఐడియా అని అడుగుతారు. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ దీస్ వాల్యూస్ ఆర్ project based unique ID, not based on build definition. Okay, all of you clear? Okay, yeah, these all 4 unique IDs are project based unique IDs. I mean scope is project, not the build definition. అంటే ఇదే scope ఏంటంటే ప్రాజెక్ట్ అంటే ఇదే బిల్డ్ డెఫినేషన్ వేరే ప్రాజెక్ట్ లో యూజ్ చేస్తే మళ్ళీ బిల్డ్ ఐడి అనేది చేంజ్ అయిపోతుందా? రవి, ఒక ప్రాజెక్ట్ లో ఉన్న బిల్డ్ డెఫినేషన్ ని వేరే ప్రాజెక్ట్ లో యూజ్ చేయము. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లో ఉన్న బిల్డ్ డెఫినేషన్ వేరే ప్రాజెక్ట్ లో యూజ్ చేయాలంటే ఈ బిల్డ్ డెఫినేషన్ ని ఎక్స్పోర్ట్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ లో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అక్కడ ఆ బిల్డ్ డెఫినేషన్ కి వచ్చే ఐడి వేరే ఉంటుంది, అక్కడ బిల్డ్ కి వచ్చే ఐడి వేరే ఉంటుంది. ఓకే ఓకే మేడం, క్లియర్? గుడ్ క్వశ్చన్ రవి. యా, నౌ గో టు ఎడిఓ ప్లీజ్ మహేష్. ఓకే. ఇప్పుడు మీకు క్వశ్చన్ వచ్చింది కదా, భార్గవ్ క్వశ్చన్ ఏంటంటే ఈ 30, 29, 28, 27 అనేవి బిల్డ్ స్పెసిఫిక్ బిల్డ్ డెఫినేషన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ అని అడిగాడు కదా. ఇప్పుడు గో టు పైప్ లైన్స్ అండ్ చూస్ ఏ డిఫరెంట్ పైప్ లైన్, డిఫరెంట్ డెఫినేషన్. దెన్ let's identify that in practical. Now go to Karthik ASP.NET or anything. Karthik MTC and okay, that's fine. తీసేసుకున్నాబ్బా. Run pipeline, that's fine. ఏమొద్దు, జస్ట్ రన్. మనం ఇప్పుడు రన్ చేస్తుంటే దీనికి వచ్చే వాల్యూ 31 అయి ఉండాలి. లీవ్ ఇట్, we're not concerned about pool. 31 అయి ఉండాలి. ఎస్, 31 వచ్చింది పైన. ఇదే కదా? అదే. all of you clear? So the build ID, build definition ID, release ID, release definition ID are unique values, and these are project scoped basic. I mean these are scoped to project only. అట్లా ప్రాజెక్ట్ బేస్డ్ యూనిక్ ఐడి అని రాసా, సరిపోదుగా? That's fine. Okay. All of you clear about this one? What exactly is build ID? Yes. Yes. Yes, ma'am.
మనీ Yeah. ఇప్పుడు అక్కడ ఒక ఫస్ట్ ఇందాక ఆర్టిఫాక్ట్ ఒక డైరెక్టరీ క్రియేట్ అయ్యి చూసారా, డి సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ అని. ఇప్పుడు అక్కడ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ అంటే మన డి డ్రైవ్ లో ఉంది అని అర్థమైంది. బట్ ఈ ఏజెంట్ పూల్ వచ్చేసి అజూర్ పైప్ లైన్స్ అయితే అక్కడ ఏం క్రియేట్ అవుతుంది? అది ఏజెంట్ పూల్ వచ్చేసి అజూర్ హోస్టెడ్ ఏజెంట్ పూల్ అయితే అజూర్ లో ఉన్న విఎం కదా, అది ఎక్కడైనా మనం ఆ విఎం నేమ్ తెలుస్తుంది, ఏజెంట్ నేమ్ తెలుస్తుంది, కానీ ఎగ్జాక్ట్ పాత్ అనేది మనకు తెలియదు. ఎక్కడ హోస్ట్ అయి ఉంటుందో ఓకే. తెలియదు. అదే ఆ ఇప్పుడు నేను మెషిన్ లో నా host ప్రాజెక్ట్ లో ఇక్కడ అదే వచ్చింది నా చూసారా ప్రాజెక్ట్ లో ఇదేనా అని? అదే రైట్. ఓకే, అదే నా ప్రాజెక్ట్ లో కానీ నేను ఒకటి అప్పుడు ఇది ఒక నిమిషం జగన్, ఇది ఏజెంట్ టూల్ డైరెక్టరీ, బిల్ డైరెక్టరీ కాదు ఇది. ఓకే. నీకు దీనిలో Agent ఐ మీన్ ఇక్కడ ఒక నిమిషం, ఒకవేళ మీరు హోస్టెడ్ ఏజెంట్స్ వాడుతుంటే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ మీరు హోస్టెడ్ ఏజెంట్స్ వాడితే మీకు ఆ హోస్టెడ్ ఏజెంట్ లో బిల్ డైరెక్టరీ వాల్యూ తెలియాలి అంటే యూ నీడ్ టు క్రియేట్ ఎ పవర్ షెల్ టాస్క్ దేర్ అండ్ ప్రింట్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ది బిల్ డైరెక్టరీ వేరియబుల్, బిల్ డాట్ ఆర్టిఫాక్ట్ షేరింగ్ డైరెక్టరీ వేరియబుల్, దెన్ విల్ గెట్ ద వాల్యూ. ఓకే. జగన్ కంటిన్యూ యువర్ క్వశ్చన్. అదే ఇప్పుడు నేను జావాకి యాంప్ బిల్డ్ చేశాను, అది ఆర్టిఫాక్ట్ పబ్లిష్ అయింది. బట్ అది పబ్లిష్ అయింది అంటే ఇక్కడ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అని నేను మెన్షన్ చేయాలి, ఆన్ ప్రిమిసెస్ విండోస్ అని పెట్టకుండా అజూర్ పైప్ లైన్స్ అని పెట్టేశాను. సో ఆ డ్రైవ్ ఓకే, వచ్చేసి ఏదో డిఫరెంట్ గా సి అని ఏదో ఏదో డిఫరెంట్ గా చూపించింది. అక్కడ క్లిక్ చేస్తే నాకు ఏం రావట్లేదు అసలు. సో ఎందుకంటే అంటే ఇప్పుడు చెప్తాను జగన్, సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్ అయితే మీకు కంట్రోల్ ఉంటుంది కాబట్టి యూ కెన్ లాగ్ ఇన్ టు ద సర్వర్ అండ్ గెట్ ద వాల్యూ అండ్ కాపీ ద ఫైల్స్. కానీ మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ లో మీకు మెషిన్ కి కంట్రోల్ ఉండదు, మెషిన్ యాక్సెస్ ఉండదు. అవునా? రైట్ ఆర్ రాంగ్? అవును అవును. మరి అటువంటిప్పుడు ఆ పాత ఎలా యాక్సెస్ అవుతుంది? ఓకే, ఇప్పుడు నేను ఒక యాప్ ఓకే ఓకే ఓకే, అర్థమైంది అంతే, కరెక్టే. యా, మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ అయితే సో అది రిమోట్ గా ఎక్కడ మైక్రోసాఫ్ట్ సైట్ లో హోస్టెడ్ అయి ఉంటుంది కాబట్టి ఆ లొకేషన్ మనం యాక్సెస్ చేయలేం అండ్ వీ కెనాట్ యాక్సెస్ దిస్ మెషిన్ యాజ్ వెల్. సెల్ఫ్ హోస్టెడ్ అయితే మన లోకల్ ఏజెంట్ లోని పాత్ అండ్ ఫైల్స్ లాగ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్ జగన్. యా, నౌ క్యాప్చర్ ద వాల్యూ ఫర్ అనదర్ వేరియబుల్ ప్లీజ్. ఇప్పుడు మనీ ఇందులో మనం ఏదైనా విఎం ని డిఫైన్ చేయగలమా? విఎం ని డిఫైన్ చేయగలం అంటే ఇప్పుడు అంటే మన సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్స్ అని మన ఇక్కడ ఎలాగైతే సెల్ఫ్ గా తీసుకున్నామో అజూర్ పైప్ లైన్స్ తీసుకునేటప్పుడు ఇంకా వాడు అజూర్ వాడు ఇన్బిల్ట్ గా చేస్తాడా, లేదంటే మనం ఏదైనా మనం కావాలంటే చేసుకోవచ్చా? అజూర్ ఇచ్చిన పైప్ లైన్ అలా కాదు జగన్. We need to rewind the topic of self-hosted agent and Microsoft hosted agent here. ఏంటంటే మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ లో మనకి ఆ ఏజెంట్ మీద కంట్రోల్ ఉండదు, ఫస్ట్ పాయింట్. ఓకే, అండ్ ఎప్పుడైతే మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ వాడుతున్నామో అక్కడ మనం ఈ ఓఎస్ తో ఉన్న ఏజెంట్ మాత్రమే కావాలి అని చెప్పగలం. అంటే ఈ ఓఎస్ తో ఉన్న ఏజెంట్ మాత్రమే, అంటే విండోస్ ఏజెంట్, రెడ్ హ్యాట్ లైనక్స్ ఏజెంట్, లేకపోతే యూనిక్స్ ఏజెంట్, ఉబంటు ఏజెంట్, లేకపోతే మ్యాక్ ఓఎస్ ఏజెంట్, లేకపోతే విండోస్ 2012 సర్వర్ ఉన్న ఓఎస్ ఏజెంట్, లేదా విండోస్ 2016 సర్వర్ ఉన్న ఓఎస్ ఏజెంట్ అని మాత్రమే చెప్పగలం తప్ప ఏ పర్టికులర్ మెషిన్ కి నాకు కావాలి అని చెప్పి మనం మైక్రోసాఫ్ట్ హోస్టెడ్ ఏజెంట్ లో మెషిన్ నేమ్ ప్రాపర్టీస్ ని మనం డిఫైన్ చేయలేము. వీ విల్ బి ఏబుల్ టు డిఫైన్. అదే అజూర్ పైప్ లైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కింద నాకు నెంబర్ ఆఫ్ సర్వర్స్ లిస్ట్ అవుట్ అయ్యాయి, లైక్ విండోస్ 2016 అని, ఉబుంటు అని. అక్కడ ఓన్లీ ఓఎస్ ప్రాపర్టీస్ కనిపిస్తుంది తప్ప మెషిన్ నేమ్స్ కనిపించవు. అవునా? ఓకే, అవును. కానీ సెల్ఫ్ హోస్టెడ్ ఏజెంట్లో ఏమవుతుంది? సెల్ఫ్ హోస్టెడ్ మీన్స్ వీఆర్ కాన్ఫిగరింగ్ ఆన్ అవర్ సర్వర్స్ సో దట్ వీ హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ ది సర్వర్స్ సో దట్ యూ కెన్ లాగ్ ఇన్ టు ద సర్వర్ అండ్ యూ కెన్ ఫైండ్ ద ఫైల్స్ దేర్. ఓకే ఓకే, యా, గాట్ ఇట్. యా. నెక్స్ట్ వేరియబుల్ మహేష్.
build URI, build number. build number, yeah. Sorry, ID that. సో బిల్డ్ నెంబర్ వచ్చేసి మీకు వాట్ ఎగ్జాక్ట్లీ ద బిల్డ్ నెంబర్ మీన్స్ ద నేమ్ ఆఫ్ ది కంప్లీటెడ్ బిల్డ్, రన్ నెంబర్ యాక్చువల్లీ. అంటే దాన్ని వీటిని ఎలా చెప్పాలి అంటే ద యూనిక్ ఐడి, అది బిల్డ్ ఐడి రాసుకో. ద యూనిక్ ఐడి ఆఫ్ ది బిల్డ్ pipeline, of the build pipeline, of the build pipeline. అంతే, unique ID of the build pipeline, that's it. Build number, build number వచ్చేసి run number. Actually build number is also known as run number. Build number వచ్చేసి known as also build number is also known as run number, and this can be customized according to requirement. This can be customized according to requirement. According to requirement. ఈ వేరియబుల్ గురించి నేను మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. సో మీరు ఇప్పుడు అవుట్పుట్ చూస్తే ఏమవుతుందంటే బిల్డ్ ఐడి 27 వస్తుంది, బిల్డ్ నెంబర్ కూడా 27 వస్తుంది. సో అది రాంగ్. ఓకే, దిస్ వాల్యూ ఈస్, ఐ మీన్ యూ కెనాట్ డిఫైన్ ద బిల్డ్ ఐడి వాల్యూ వాట్ ఇట్ షుడ్ బికమ్, బట్ యూ కెన్ డిఫైన్ ద అవుట్పుట్ ఆఫ్ ది బిల్డ్ నెంబర్ వేరియబుల్ వాట్ ఇట్ షుడ్ కమ్. అది తీసేయి, 27 తీసేయి, 27 పెట్టుకోద్దు, మనకి కన్ఫ్యూజ్ అవుతాం ఫ్యూచర్. ఓకే ఓకే, you can customize these values output how you wanted to get it. Okay, yeah. Next, build URI. build URI అంటే ఏంటంటే URI అంటే యూనిక్ రిసోర్స్ ఇండికేటర్. కాపీ చేస్తాను. URI stands for unique resource indicator. Unique resource indicator, right? Yeah. అంటే ఒక VSTFS సర్వర్ లో ఈ బిల్డ్ ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఆ పాత్ ఏంటి అనేది చెప్తుంది. సో ఆ బిల్డ్ ఐడెంటిఫై చేయడానికి ఏం వాడతాం, బిల్డ్ ఐడి వాడతాం. ఈ 28 వాల్యూ డిఫరెంట్ పైప్ లైన్, 27 పైప్ లైన్ కాదు. VSTFS అనేది అక్కడ బిల్డ్ 28 అనేది 28 పైప్ లైన్. చూడు, మనం డిస్కస్ చేసేది, మనం ఇప్పుడు దాకా చూసిందేమో 27 పైప్ లైన్, నీకు అవుట్పుట్ వచ్చింది 28 పైప్ లైన్. సో ఎప్పుడు ఒకే పైప్ లైన్ రిఫర్ చేస్తుండాలి, ఇలా వేరే పైప్ లైన్ రిఫర్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, కరెక్ట్. ఓకే, యా, యూనిక్ రిసోర్స్ ఇండికేటర్, అంతే కదా? అంతే. Okay, and this will help you to అక్కడ రాసుకో, ఇంకో పాయింట్ రాసుకో. and this will help you to identify the build. This will help you to identify the build from the list of builds at VSTFS level. VSTFS level, Visual Studio Team Foundation Server, where exactly nowadays Azure DevOps service of the project specific. Okay, and ఈ వాల్యూ కూడా ప్రాజెక్ట్ స్కోప్ లోనే, ప్రాజెక్ట్ దాటితే ఈ వాల్యూ మారిపోతాయి. Guys, all of you clear? Yes. Yeah, next, binaries directory. Binaries directory
this variable value will be pointed out to the binaries folder of the job from the work directory. This variable value Array. Is pointing to binaries folder of the build job where exactly agent is hosted. అంటే where exactly agents work directory అయితే in the agents work directory పెట్టుకోవచ్చు where exactly అన్నా ఓకే దట్స్ ఫైన్. అంటే ఒక ఏజెంట్ యొక్క వర్క్ డైరెక్టరీలో ఏ జాబ్ అయితే ఉందో ఆ జాబ్ లోపల ఈ బైనరీస్ అనే బి ఫోల్డర్ ఉంటుంది. యూ కెన్ వెరిఫై ద పాత్ ఇఫ్ యూ వాంట్ ఇన్ యువర్ లోకల్ మెషిన్. చూడండి అక్కడ వర్క్ ఫోల్డర్ లో స్పెసిఫిక్ ఐడిలో జాబ్ ఐడిలో బైనరీస్. ఓకే ఎస్ I mean container ID. My plan is to explain all these variables in practical with .NET build definition, which we'll be discussing tomorrow, maybe after 1 or 2 days after the variables are completed. Okay, so till then try to understand. If you are not able to understand at this point of time, please don't worry, we'll be discussing the same with a practical, how these variables will help you to automate the naming standards or purposes of the build definitions. And okay, so I'm stopping the build variables at this moment discussion.